చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. గంట సింబల్ని నొక్కుర్రి, నొక్కలేరు అస్సలు. చెప్పి ఎందుకు నొక్కలేరు గంట? ఇట్లా చూడగానే గంట తక్కువ నొక్కండి. ఏమైతుంది? లైక్ చేయండి. లైక్ గిట్ట అంటే లైక్ వస్తుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్లు, దోస్తులు. ఓకేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కామెంట్స్ పెట్టండి. మీకు ఏ పరంగా వీడియో కావాలో కామెంట్ చేయండి. నేనైతే మీకు అదే పరంగా వీడియో చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మన పిచ్చక్క వీడియో ఎలా ఉంటాయి? బాగుంటాయి కదా? కొట్టాలి, లైక్ కొడతారు, గంట కొడతారు, అన్ని చేస్తారు. కానీ పిచ్చక్క ఏం చేస్తున్నావు ఇక్కడ? ఈరోజు వీడియో ఏంటి చెప్పు? ఈరోజు వీడియో ఏం కథ చెప్పు మన దోస్తులకి. ఈరోజు వీడియో అయితే రీల్స్ పిచ్చి ఉన్న పెళ్ళం, ఆ పెళ్ళంతో ఇబ్బంది పెడుతున్న మొగుడు. రీల్స్ తోనే ఎలా మొగుడు ఇబ్బంది పెడుతుందో మనమైతే చూడబోతున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? లెట్స్ డు వీడియో. అరే ఫోటో మంచిగా వస్తలేదు, ఫోన్ మంచిగా వస్తలేదు, ఏంది వీడియో వస్తలేదు? ఏ వస్తలేదు, వీడియో వస్తుంది, ఇష్టం ఈడొస్తుంది. ఇట్లా ఒకటి తీయండి. వస్తే ఏందే సోపెక్కినావు? దిగే కింద పడి సచ్చేవు గట్ట ముడ్లీరు కాబట్టి మళ్ళీ నేనేడ దాద్దు నిన్ను. దిగు. మీరు ఆగండి, కాసేపు సైలెంట్గా ఉండండి. నేను రీల్స్ చేస్తున్నా, అసలు మంచిగా వస్తలేదు. ఇటు అటు జరుగుతున్నా, మీరు చూసుకుంటుండండి కింద పడిపోకుండా. ఇది చూసినావా? నువ్వు కింద పడకుండా నేను చూడాలన్నా, నీ పై వలుగుతా. జర దిగే, సోప దిగు నువ్వు ఫస్ట్. ఇంకేం పోయేగానే వచ్చింది, ఏం చేయనమ్మా నేను. డిస్టర్బ్ చేస్తారు మీరు. ఇట్లా ఒకటి, నిన్ను చూడకుంటే నేను ఉండలేను, నన్ను చూడకుంటే నువ్వు ఉండలేవు. పిచ్చక్కని పేరు పెట్టుకున్నాను. నిజంగా పిచ్చిలేసిందా ఏంది? ఆ రీల్స్ పిచ్చితోని సముద్రంగా పడి సచ్చేవు. దిగు పాస్ కాల నువ్వెక్కడ దొరికినవే ఈ రీల్స్ పాడు. కానీ రీల్స్ పిచ్చి వల్ల ముడ్లీగా పడి సచ్చేటట్టు నువ్వు దిగే తల్లి. నడువులీగా పడి మనసారా పడతావు. ఈ వయసులో నీకు కట్టుకోవాలంటే చాలా కష్టమే. దిగే మమ్మగాని ఎట్టబో మళ్ళీ నాలాగా బక్క పలసన లేవు. మంచి బందోబస్తు నువ్వు దిగే మమ్మగాని. ఎందుకు చెప్తే ఏంటావు? ఎందుకు చెప్పడం చెప్పాయా? నేను చెప్తే ఇంటలేదు వదినే. ఏం చేయాలి? ఇయ్యాల దాకా నుంచి బతిలాడుతున్న దిగు దిగని. కొడితేనేమో మళ్ళీ లబ్బు దిబ్బు అని కొట్ట ముందుకే మొత్తుకుంటుంది. ఏం చేయదు వదినే నేను. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే ఇప్పుడు ఒక పాట పాడబోతున్నాను. బంగారు కోడి పెట్ట వచ్చిరండి, ఏ పాప నా పాట అయితే ఎలా ఉందో